వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు బడి బస్సులు వేయాలని, అలాగే ఈ రోజు మారుమూల ప్రాంతం నుంచి కూడా బస్సులు లేకపోతే మాత్రం విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఖచ్చితంగా ఆ బడి బస్సు అయితే మాత్రం వేస్తే తప్ప కానీ విద్యార్థులకు అయితే ఇబ్బందులు తీరమని కూడా ఈరోజు విజయనగరం జిల్లాలో ర్యాలీ కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు స్టూడెంట్స్తో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ యొక్క ఆలోచన ఏంటి? ఈరోజు ఎందుకని చేతి ఈరోజు ర్యాలీ చేయడం గల కారణాలు ఏంటి? విజయనగరం జిల్లా అంటున్న జిల్లాలో 9 నెలలు అవుతున్నాయి. ఇంతవరకు బడి బస్సులను ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈ జిల్లాకి పక్క జిల్లా నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. రణస్థలం, కోస్ట, పైడిమదం, చింతవలస, పోస్పటి దాకా, సతివాడ ఈ ప్రాంతం నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. కానీ టైంలో బస్సులు లేవు. అది కూడా పల్లె వరకు బస్సులైనా ఆగలేని పరిస్థితి. బడి బస్సులో ఇంతవరకు వేయకుండా ఏదో ఒక బస్సు ఉండేది, అది ఏ టైంకి వచ్చి ఏ టైంకి వెళ్తుందో తెలియలేని పరిస్థితి. దీనివల్ల విద్యార్థులు కాలేజ్ టైంకి అందలేకపోతున్నారు. ప్రిన్సిపల్స్ మళ్ళీ ఇబ్బంది పెట్టడం వల్ల రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఏ టైంకి ఇంటికి చేరుకుంటున్నా తెలియలేని పరిస్థితి వస్తుంది. అందుకే జిల్లా వ్యాప్తంగా బడి బస్సులు అన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పడం, బడి బస్సు లేకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి? మేము కాలేజ్కి టైంకి రాలేకపోతున్నాం. అక్కడ ప్రిన్సిపల్స్ వీళ్ళు కూడా చెప్తున్నారు టైంకి రమ్మని. ఇక్కడ బస్సెస్ అనేవి లేవు. మాకు స్పెషల్ బస్ కావాలి, స్టూడెంట్స్కి స్పెషల్ బస్ కావాలి అంతే. చాలా ఫుట్పాత్ల మీద నిల్చోవడం, అలాగే టైంకి రాపోవడం, బయట నిల్చోవడం, అలాగే చాలా ఫేస్ చేస్తున్నాం. మేము బస్సులు పెట్టాలని మేము పైడివరం రణస్థలం నుంచి వస్తున్నాం. ఒక్క బస్సు టైమింగ్ ఉండదు. మాకు స్టూడెంట్స్కి స్పెషల్ బస్ కావాలి అంతే. పైడివరం నుంచి వస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫుట్పాత్ల మీద నిల్చొని అలాగా ఆపపోవడం, డ్రైవర్స్ కాలేజ్కి టైంకి వెళ్ళలేకపోతున్నాం. ఈ సమ్మర్లో ఇంకా చాలా ఫేస్ చేస్తున్నాం మేము. ఇంకా మాకు బస్సెస్ వేస్తారు అని కాన్సెప్ట్తో అయితే మేము ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, బస్సులు లేకపోవడం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? మా రణస్థలం అది, కానీ మీరు రణస్థలం వచ్చేటప్పటికి ఏదైనా ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి వస్తుంది. ఒకవేళ పాస్ ఉన్నా సరే ఇంత ఎక్స్ప్రెస్ ఎక్కలో ఉంది, కానీ బడి బస్సు అనేది లేదు. ఎక్స్ప్రెస్ ఎక్కినా ఇంత పాస్ కాకనే ఇంకా 20 రూపాయలు తీసుకుంటారు ఎక్స్ట్రా. అలాగే నెలకు ఒక 1200 అవుతుంది. పాస్ ఉన్నా సరే మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఫీజు కట్టాల్సి వస్తుంది. దీని మేము ఒక బడి బస్సు కావాలనేసి అడుగుతాను. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టూడెంట్లు అయితే మాత్రం ఈరోజు బడి బస్సు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనమైతే మాత్రం చూడొచ్చు, ఒక మానవహారం రూపంలో అయితే మాత్రం ఈరోజు విజయనగరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అయితే మాత్రం ఈ విధంగా ఏర్పాటైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఇదంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అయితే మాత్రం మాకు ఖచ్చితంగా అయితే బడి బస్సు అయితే మాత్రం కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి బస్సులు కూడా మా కోసం ఆపట్లేదు, మేమైతే తీవ్ర అవస్థలు పడుతున్నామని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు స్టూడెంట్స్ అంతా కూడా తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. ఎందుకంటే ఉదయాన్నే వచ్చినటువంటి బస్సులు అయితే మాత్రం అప్పటికే ప్యాసింజర్తో ఫుల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. లేకపోవడంతో మేమైతే తీవ్ర అవస్థలు పడుతున్నామని కూడా ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మహిళలు అయితే మాత్రం ఈరోజు ఫుట్పాత్ల దగ్గర ఉండడం అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చెప్పండి, మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఈ రోజు బస్సులు లేకపోవడం ఏంటి? ఇబ్బందిగా ఉందన్న బస్సులు లేకపోవడం వల్ల. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాం? పోస్పేట కన్నా ఫస్ట్ అయితే చాలా అవుతుంది. కాలేజీకి వస్తే లేట్ అయిపోతే బయటకు పంపించేస్తాను రావాలి. బస్సులో లేట్ అయిపోతే ఉండట్లేదు. చూసాం కదా, అదే వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే బస్సులు లేకపోవడం టైంకి మేము కాలేజీ కూడా రాలేకపోతున్నామని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మేము అలాగని విద్య కూడా దూరం అవుతున్నాము అని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.